ట్రేడింగ్ చేయాలి అంటే ఏ కాన్సెప్ట్స్ మీద మీరు మాట్లాడుతారు? నేను ఎక్కువగా ప్రిఫర్ చేసే కాన్సెప్ట్స్ వచ్చేసి స్టాక్ మార్కెట్స్ ని ఆపరేట్ చేస్తారు అని కూడా వింటూ ఉంటాం. వరల్డ్ వైడ్ ఎక్కడైనా స్టాక్ మార్కెట్స్ అనేది ట్రేడింగ్ చేస్తూ ఉంటారు, బట్ లాసెస్ లో ఉంటారు. అలాంటి వాళ్ళు మీ దగ్గరకు వచ్చిన డిఫరెంట్ గా ఏం చేస్తారు? స్టిల్ మాకు ఇంకా లాసెస్ వస్తున్నాయి అనే వాళ్ళైతే వాళ్ళకి నేను హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు లలితేంద్రనాథ్ గారు, స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అండ్ అలాగే లైఫ్ కోచ్. నమస్కారం అండి. నమస్తే. చాలా మంది ట్రేడింగ్ లో మీరు అంటే కోర్సులు నేర్చుకుంటారు. చాలా మందికి ఇంట్రెస్ట్ వచ్చింది, ఇప్పుడు స్టాక్ మార్కెట్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేయాలి లేకపోతే ట్రేడింగ్ చేయాలన్నప్పుడు నేర్చుకుంటున్నారు. నేర్చుకున్నా కూడా అవుట్ సైడ్ టిప్స్ కోసం ఎందుకు చూస్తున్నారు? అంటే ఈ టిప్స్ తీసుకోవాలి అన్న ఆలోచన ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది అంటే సింపుల్ లాజిక్. ఆల్రెడీ స్టాక్ మార్కెట్ మీద చాలా నాలెడ్జ్ యూట్యూబ్లో ఫ్రీగా అవైలబుల్గా ఉంది. మరి ఎందుకు లాసెస్ వస్తున్నాయి? చాలా మీరు ఏ టాపిక్ సెర్చ్ చేసినా ఆ టాపిక్ మీద వీడియో ఉంటుంది. బట్ ఎందుకు స్టిల్ లాసెస్? స్టిల్ ఎందుకు లాసెస్ వస్తున్నాయంటే ఒకటి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకపోవడం వల్ల. ఒక టాపిక్ నేర్చుకుని ఆ టాపిక్ మీద లాస్ వచ్చింది అంటే ఈ టాపిక్ బాగాలేదు, ఇంకో దానికి వెళ్ళిపోదాం. అది ఇంప్లిమెంట్ చేసి బాగాలేదు, ఇంకో దానికి. అలా ఒక దాని మీద కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేకపోవటం వల్ల ఒకటి. రెండోది ఏంటంటే మెయిన్గా స్టాక్ మార్కెట్లో ఎక్కువ మంది నష్టపోయేది దేనివల్ల అంటే చాలా మంది యూట్యూబర్స్ ఏం చేస్తారంటే ఈ ఒక్క స్ట్రాటజీతో పర్ డే 5,000 సంపాదించవచ్చు, ఈ ఒక్క స్ట్రాటజీతో పర్ డే 10,000 సంపాదించవచ్చు అంటారు. అలా ఒక్క స్ట్రాటజీతో 5,000 10,000 సంపాదిస్తే ఇంకా స్టాక్ మార్కెట్ అనేది సింపులే కదా. అప్పుడు 90% ఎందుకు నష్టపోతారు? సో ఒక్క స్ట్రాటజీతో స్టాక్ మార్కెట్ ని లీడ్ చేయలేము. ఒక స్ట్రాటజీ వన్ డే వర్క్ చేస్తుంది, ఇంకొక రోజు సో ఇప్పుడు ఈ యూట్యూబ్ లో వచ్చే ఈ థంబ్నెయిల్స్ అన్ని ఎవరిని అట్రాక్ట్ చేస్తాయి? ఆబ్వియస్ గా ఎవరైతే మనీ కోసం ఇబ్బందులు పడుతూ ఉంటారో వాళ్ళని అట్రాక్ట్ చేస్తాయి. సో వాళ్ళు ఏమనుకుంటారు, నాకు రూపాయి వస్తుందేమో అనే ఆశతో ఆ వీడియోస్ ని ఓపెన్ చేసి వాళ్ళు చెప్పిన విధంగా ఇన్వెస్ట్ చేస్తారు. అది లాస్ వస్తుంది. లాస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో దాని మీద అప్లై చేస్తారు. సో అంటే వీళ్ళకేమో మనీ నీడ్ ఉంది, వాళ్ళకేంటంటే వీడియోకి లైక్స్ రావాలి లేదా వీడియో పాపులర్ అవ్వాలి అని వాళ్ళు థంబ్నెయిల్స్ పెడుతూ ఉంటారు. సో ఈ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఆబ్వియస్ గా నష్టపోతుంది ఎవరంటే లైక్ స్మాల్ ట్రేడర్స్. ఈ స్మాల్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మరి వాళ్ళకి డబ్బు కావాలి, మరి వాళ్ళు ఏం చేయగలుగుతారు? వాళ్ళకున్న శాలరీ సరిపోవట్లేదు. కరెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అన్ని కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది బాగా ఎక్కువైపోయింది. సో ఇంట్లో వాళ్ళ ప్రెజర్స్ ఉంటాయి. సో ఏదో చేయాలి అనుకుంటారు. సో మనకి యూట్యూబ్ ఓపెన్ చేయగానే స్టాక్ మార్కెట్ వీడియోస్ ఎక్కువగా వస్తుంటాయి. సో వాళ్ళు ఆబ్వియస్ గా వాటి మీద డబ్బులు పెడుతూ ఉంటారు, నష్టపోతూ ఉంటారు. సో బ్లైండ్ గా అది వాళ్ళు చెప్పింది వినేసి అదే పాయింట్ మీదనే వీళ్ళు ట్రేడ్ చేస్తూ ఉంటారు. సో ఒకవేళ మీ స్టైల్లో ట్రేడింగ్ చేయాలి అంటే ఏ కాన్సెప్ట్స్ మీద మీరు మాట్లాడతారు? నా స్టైల్లో ట్రేడింగ్ చేయాలి అంటే నేను ఎక్కువగా ప్రిఫర్ చేసే కాన్సెప్ట్స్ వచ్చేసి WD గ్యాన్ కాన్సెప్ట్స్ ఒకటి, ఫిబొనాకీ కాన్సెప్ట్ ఒకటి, CPR కాన్సెప్ట్ ఒకటి నేను ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటాను. అండ్ ఎమోషనల్ కంట్రోల్ ఉండటానికి కూడా నేను కొంచెం ప్రోగ్రామాటిక్ గా కొన్ని ఫార్ములాస్ యూజ్ చేస్తాను. ఇవి మొత్తం కూడా నేను ఒక ఇండికేటర్ గా నేను సెటప్ చేస్తున్నాను అనమాట. సో దట్ ఏంటంటే మార్కెట్ లో ఎలా ఉంటుందంటే మనకి ఎంత నాలెడ్జ్ ఉంది అనేది ఎవరు చూడరు, నీకు ఎంత ప్రాఫిట్స్ వస్తున్నాయి అనేది చూస్తారు. సో ఆ ప్రాఫిట్స్ చూసి నష్టపోతారు. సో మీ ప్రాఫిట్స్ ఎంత అని అడుగుతారు. ఓకే, మన ప్రాఫిట్స్ చూపిస్తాము. మన ప్రాఫిట్స్ చూపించేసి మరి వాళ్ళు డబ్బులు పెట్టి నేర్చేసుకుని మాకు కూడా ఎంత ప్రాఫిట్ వస్తుందా అంటే, సింపుల్ ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు ఒక కార్ నేర్చుకోవాలనుకుంటున్నారు. మీ కార్ నేర్పించే అతను 120 స్పీడ్ 140 స్పీడ్ కార్ డ్రైవ్ చేస్తారు. మీరు ఆయన దగ్గర నేర్చుకుంటున్నారు. ఒక 10 days ట్రైనింగ్ ఇచ్చాడు. 11th డే మీరు కూడా 120 స్పీడ్ లో తోలగలుగుతారా? లేదు. ఎందుకని? లర్నర్స్ కదా, స్టిల్ లర్నింగ్ దాంట్లోనే ఉన్నాం. ఒకవేళ తోలితే ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది, ఖచ్చితంగా బొక్క బొర్ల పడుతుంది. అంటే అక్కడ లైఫ్ కాబట్టి మీకు ఒక భయం ఉంది, జాగ్రత్త ఉంటుంది, లైఫ్ మీద ఒక భయం. కరెక్ట్. కానీ ఇక్కడ ఏంటంటే మనీ మీద ఆశ ఉంటుంది. సో ఈ మనీ మీద ఉన్న ఆశ ఏం చేస్తుంది అంటే నేను లెర్నర్ కదా, నేను ఎక్కువ రిస్క్ చేయకూడదు కదా అనే ఆ సెన్స్ ని తీసేస్తుంది. జస్ట్ బికాస్ ఆఫ్ నీడ్. కరెక్ట్. అది ఎవరు తప్పు కదా, జస్ట్ మనకున్న నీడ్ వల్ల ఈ సెన్స్ ని తీసేసి చేద్దాం, రిస్క్ చేద్దాం, డబ్బులు వస్తాయి అనే వేలో రిస్క్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల నష్టపోతూ ఉంటారు. స్టాక్ మార్కెట్స్ ని ఆపరేట్ చేస్తారు
అని కూడా వింటూ ఉంటాం. అసలు స్టాక్ మార్కెట్ ఒక పెద్ద గ్యామ్లింగ్ అని కూడా వింటుంటాం. నిజంగానే అలా ఆపరేట్ చేస్తారా? అలా ఆపరేట్ చేసినందుకే ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది హర్షద్ మెహతా లాంటి వాళ్ళు కూడా ఇలాంటి స్కామ్స్ కొన్ని చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఆపరేట్ చేశారంటారా స్టాక్ మార్కెట్‌ని? స్టాక్ మార్కెట్స్ ఆపరేట్ చేస్తారు అనేది ఇప్పుడు కాదు, ఎప్పటికీ అది నిజమే. హ్మ్. మీరు ఇక్కడ కాదు, వరల్డ్ వైడ్ ఎక్కడైనా స్టాక్ మార్కెట్స్ అనేవి ఆపరేట్ చేస్తూనే ఉంటారు. వాటి మీద ఏంటంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి, రిచ్ పీపుల్ ఇన్ఫ్లుయెన్సెస్ చాలా ఉంటాయి. హ్మ్. సో అలా అవి ఆపరేట్ చేస్తూ ఉంటారు. సో ఎలా ఆపరేట్ చేసినా అల్టిమేట్ గా అవి గ్రాఫ్ లో రిఫ్లెక్ట్ అవ్వాల్సిందే. యాజ్ అ డేటా పాయింట్ ఆఫ్ వ్యూలో అవి గ్రాఫ్ లో రిఫ్లెక్ట్ అవుతాయి. సో టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎంత ఆపరేట్ చేసినా వీళ్ళకు ఉండే టెక్నికల్ కమాండ్ వల్ల వీళ్ళు ఎంటర్ అవ్వాలనుకున్న చోట ఎంటర్ అవుతారు, ఎగ్జిట్ అవ్వాలనుకున్న చోట ఎగ్జిట్ అవుతారు. ఓకే. సో అల్టిమేట్ గా బలైపోయేది ఎవరు అంటే ఎవరికైతే స్కిల్ లేకుండా ట్రేడ్ చేస్తూ ఉంటారో వీళ్ళు దానికి బలైపోతూ ఉంటారు. బలైపోతూ ఉంటారు. ఇంకా స్టాక్ మార్కెట్ గ్యాంబ్లింగ్ అంటే మీరు రైస్ కొంటారా? హ్మ్. సో రైస్ కొనటం కూడా గ్యాంబ్లింగ్. అదెలాగా? తక్కువ కొంటారా, మీకు అమ్మేవాడు ఎక్కువ అమ్ముతున్నాడు, ఆ! మరి ఆబ్వియస్ గా మీరు అక్కడ నష్టపోతున్నారు కదా. అది ₹1 2 తీసి పక్కన పెడితే మనం ఒక ప్రోడక్ట్ కొంటున్నాం, కరెక్ట్. వాడు ఒక ప్రోడక్ట్ అమ్ముతున్నాడు. సో వాడు లాభం లేకుండా అమ్ముతాడా? అస్సలు అమ్మడు. అమ్మడు. అంటే ఒక్కడు ఎక్కడో లాభపడుతున్నాడు అంటే ఇంకొకడు ఎవడో నష్టపోతున్నాడు. హ్మ్. కరెక్ట్. దిస్ ఈస్ బిజినెస్. సో దీన్ని మనం గ్యాంబ్లింగ్ అనకూడదు. బిజినెస్ లో ప్రాఫిట్ అండ్ లాస్ ఉన్నట్టు. బిజినెస్ లో ప్రాఫిట్ అండ్ లాస్ లాగానే ఉంటుంది. అయితే స్టాక్ మార్కెట్ ని చూసే విధానంలో తేడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాకాటని మీరు జూదం అంటారా లేదంటే మైండ్ గేమ్ అంటారా? జోదం అనే అంటాం. మరి ప్యాకాట జూదం అని అందరూ అనుకుంటే ఇంటర్మీడియట్ లో ప్రాబబిలిటీ అనే కాన్సెప్ట్ లో ప్యాక్ ఆఫ్ కార్డ్స్ అని ఎందుకు పెడతారు? తీసేయచ్చు కదా. హ్మ్. 52 కార్డ్స్ లో నుంచి ఒక కార్డు తీస్తే డైమండ్ వస్తుందా, ఆర్టిన్ వస్తుందా, హార్ట్ వస్తుందా, ప్రాబబిలిటీ ఎంత? ప్యాక్ ఆఫ్ కార్డ్స్ ఎందుకు అక్కడ పెట్టాలి? హ్మ్. కాదు కదా. అక్కడ ఆ సిచ్యుయేషన్ లో మైండ్ గేమ్ లాగా కన్వర్ట్ అయింది అంటారు. సో ప్యాక్ ఆఫ్ కార్డ్స్ అనేది మైండ్ గేమ్ అది. సో దాన్ని మీరు ఇంకో రకంగా వాడుకున్నారు. మీరు ఒక రకంగా వాడేసి అసలు ప్యాక్ ఆడటమే తప్పంటే, సో దేన్ని ఎలా చూడాలో అలా చూస్తే అది కరెక్ట్ వేలో ఉంటుంది. ఓకే. సో అలానే స్టాక్ మార్కెట్ ని కూడా మనం పద్ధతిగా చేస్తే అది స్కిల్ఫుల్ గా ఉంటుంది. మనం పద్ధతి లేకుండా ఎలా పడితే అలా చేస్తే అది గ్యాంబ్లింగ్ అవుతుంది. ఓకే. సో ఫైనల్ గా బీయింగ్ ఎ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ మీరు వ్యూయర్స్ కి స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలి, ట్రేడింగ్ చేయాలి, లేకపోతే లెర్న్ చేసుకోవాలి, ఎర్న్ చేసుకోవాలి అనే వాళ్ళకి ఎటువంటి సలహాలు ఇస్తారు? వాట్ యు వాంట్ టు సే టు ద పీపుల్? స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలన్నా సరే, ట్రేడింగ్ చేయాలన్నా సరే ఖచ్చితంగా స్కిల్ సెట్ అయితే కావాలి. ఎన్ఎస్సి సర్టిఫికేషన్ కోర్సెస్ లో మనకి మొత్తం ట్రేడింగ్ సిలబస్, ఇన్వెస్ట్మెంట్ సిలబస్ మొత్తం ఉంటాయి. అవన్నీ డౌన్లోడ్ చేసి వాటి మీద ఫ్రీగా యూట్యూబ్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి దాని తర్వాత చిన్న చిన్న అమౌంట్స్, చాలా మైన్యూట్ అమౌంట్స్ లేదంటే డమ్మీగా కానీ ఫస్ట్ దాని మీద ఒక ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని దాని తర్వాత లైవ్లో ఎంటర్ అయితే బెస్ట్. ఓకే. అలా కాకుండా నేను డైరెక్ట్ గా ఎంటర్ అవుతాను అంటే ఖచ్చితంగా ఎవరికైనా లాసెస్ వస్తాయి. సో ఆల్రెడీ కొంతమంది ట్రేడింగ్ చేస్తూ ఉంటారు, బట్ లాసెస్ లో ఉంటారు. అలాంటి వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఏమైనా కొత్తగా ప్రొవైడ్ చేయడం కానీ, మీరు ఏమైనా నేర్పించడం కానీ, టిప్స్ ఇలా ఏమైనా ఉంటుందా? డిఫరెంట్ గా ఏం చేస్తారు? నేను టిప్స్ అయితే ఏం ప్రొవైడ్ చేయను, బట్ స్ట్రిక్ట్లీ నాట్ ఫర్ బిగినర్స్. ఆల్రెడీ ట్రేడింగ్ లో ఉంటూ ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేసి స్టిల్ మాకు ఇంకా లాసెస్ వస్తున్నాయి అనే వాళ్ళైతే, సో వాళ్ళకి నేను నా సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాను ఫ్రీగా. దానికి 40 days ట్రయల్ ఇస్తాను. ఈ 40 days లో వాళ్ళు దాన్ని లైవ్గా వాళ్ళు 40 days లో ఒక 10 days బాగా నేర్చుకొని, ఎందుకంటే ఆల్రెడీ ట్రేడింగ్ లో ఉన్నవాళ్ళు కాబట్టి సో 10 days కన్నా టైం పట్టదు. 10 days లో దాన్ని బాగా నేర్చుకుని 1కి 10 సార్లు చూసి నేర్చుకొని దాని తర్వాత నెక్స్ట్ ఒక 20 ట్రేడింగ్ days లో దాన్ని లైవ్ లో అప్లై చేసి వాళ్ళకి నచ్చితే నా ప్రొడక్ట్ తీసుకుంటారు, నచ్చకపోతే నా ప్రొడక్ట్ తీసుకోరు. సో ఇక్కడ నేను నేర్పించడానికి నేనేమి డబ్బులు తీసుకోవట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉంది, ట్రేడింగ్ నాలెడ్జ్ ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర ఏం తీసుకోను. సో వాళ్ళకి ఏంటంటే ఒక ప్రొడక్ట్ ప్రొవైడ్ చేస్తాను నేను. ఆ ప్రొడక్ట్ అనేది వాళ్ళకి 40 days ఫ్రీగా తీసుకోవచ్చు. ఇంకా దాంట్లో వాళ్ళు ఒకవేళ ప్రొడక్ట్ నచ్చకపోయినా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు నేర్చుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్. థ్యాంక్ యూ.